ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి భద్రతకు సంబంధించి అమిత్ షా గారికి ఫిర్యాదు చేశారు. ఒక లేఖ కూడా ఇచ్చారు. ఎప్పుడు ఆయన బయటకు వచ్చినా ఆయన భద్రతకు సంబంధించి మాకు చాలా డౌట్స్ వస్తున్నాయి, ఇబ్బందికరమైన పరిస్థితులు ఫేస్ చేయాల్సి వస్తుంది అంటూ. మీ వర్షన్ ఏంటి? మీరేం చెప్తారు? ఆ పార్టీకి సంబంధించిన శాసనమండలి సభ్యుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి అనుకుంటాను. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన వ్యక్తిగతంగా ఈ పర్యటనలు ని పర్యవేక్షించే తలసరి రఘురామ్ గారు లేఖ రాసినట్టున్నారు. నిజానికి ఈ విషయంలో రాజకీయ కోణంలో కాకుండా వాస్తవిక కోణంలో ప్రభుత్వాలు ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకు సంబంధించి మొదటి నుంచి కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనకు రెండు కారణాలు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్న భద్రత ఆటోమేటిక్గా తగ్గుతుంది, కానీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్న థ్రెట్ కావచ్చు, లేకపోతే ఇబ్బందులు కావచ్చు యథాతథంగా కొనసాగుతున్నాయి. కాబట్టి మాకు అందులో ప్రతిపక్షంలో ఉంటారు, రెగ్యులర్గా ప్రజల్లో కూడా వెళ్తుంటారు. కాబట్టి మాకు భద్రత అదే తరహా భద్రత కావాలనేది, Z+ కేటగిరీ కావాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతుంది. ఇక్కడ రెండు అంశాలు. ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆందోళనకు ఒక కారణం ఏంటంటే, ఒకటి తలసరి రఘురామ్ గారు ప్రస్తావించినట్టు ప్రోగ్రామ్స్ మార్చేస్తున్నారు. అంటే Z+ కేటగిరీ లాంటిది. అంటే Z+ కేటగిరీ ఎందుకు అడుగుతున్నారు? హోదా కోసం కాదు. Z+ కేటగిరీ ఉన్నప్పుడు కొన్ని ప్రోటోకాల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు ఆయన తిరుపతి పర్యటనకు రావాలనుకోండి, Z+ కేటగిరీ ఉంటే అవకాశం ఉంటే పర్మిట్ చేస్తారు, లేకపోతే పోవద్దని అక్కడ ఆపేస్తారు. కానీ బుద్ధి పుట్టినప్పుడు ప్రోగ్రామ్స్ మార్చారు. తిరుపతికి వచ్చి యూనివర్సిటీకి ఎక్కడ పోవాలంటే ఈ రూట్లో కాదు ఆ రూట్లో పోండి, ఇట్లాంటి కుదరదు. Z+ కేటగిరీలో ఎంపిక చేసుకున్న పద్ధతిలోనే వెళ్లాల్సి ఉంటుంది. స్ట్రైట్గా ఉంటుంది, స్ట్రిక్ట్గా ఉంటుంది. రెండు, ఒకవేళ ప్రోగ్రామ్స్ డిజైన్ మార్చాలంటే కూడా ముందే పర్మిషన్ లేకపోతే మార్చారు. అందువల్ల ఏమవుతుందంటే సెక్యూరిటీ టైట్గా ఒక పద్ధతి ప్రకారం ఉండేదానికి అవకాశం ఉంటుంది. అందువల్ల వాళ్ళు Z+ కేటగిరీ కావాలని కోరుకుంటారు. ఈ మధ్య ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ఉదాహరణకు ఆయన ఓదార్పు పేరుతో కావచ్చు, వాళ్ళ నాయకుల్ని పరామర్శించే పేరుతో ఉండవాళ్ళని మన జోగి రమేష్ గారు కావచ్చు, అంబటి రాంబాబు గారి ఇళ్ళకి వెళ్ళారు. అంబటి రాంబాబు గారి ఇంట్లో వెళ్ళినప్పుడు వాళ్ళు అనుకున్న రూట్ ఇచ్చారు. తర్వాత అది కొంచెం పెద్ద ఎత్తున జరిగింది. కారణాలు ఏమో కానీ మళ్ళీ జోగి రమేష్ కొంచెం రూట్ అటు ఇటు మార్చారు. అంటే ముందు రోజు కానీ మరుసటి రోజు. అప్పుడేమవుతుంది, అటు సెక్యూరిటీ ఎవరు చూడాలి? బాంబ్ స్క్వాడ్స్ కానీ Z+ కేటగిరీ ఉంటే అన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. అందువల్ల ఏం చేస్తుంది ప్రభుత్వం? ఒకటి, ప్రోగ్రామ్స్ ఎట్టబడితే మార్చడానికి స్కోప్ ఉండదు. ఒకవేళ మార్చాలనుకుంటే ముందస్తు ఏర్పాట్లు చేస్తారు. ఇప్పుడు ఒక రూట్లో జగన్ గారు వెళ్తుంటారు, ఇంకో రూట్లో వెళ్ళమని చెప్పారనుకోండి, అక్కడ బాంబ్ స్క్వాడ్స్ కావచ్చు, ఇవన్నీ చేయడానికి కొన్ని పరిమితులు వచ్చేస్తాయి. అందువల్ల Z+ కేటగిరీ లాంటి కేటగిరీ భద్రత ఇస్తే కొంత టైట్గా ఉంటుంది పరిస్థితి అనే ఉద్దేశంతో వారు అడుగుండొచ్చు. రెండు, జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో ఒక బలమైనటువంటి అభిమానులు ఉంటారు, బలంగా ద్వేషించే వాళ్ళు ఉంటారు. వ్యతిరేకించడం వేరు, ద్వేషించే బ్యాచ్ కూడా ఉంటుంది. ఆయనకు ఉన్న రాజకీయ వాతావరణం కావచ్చు, ఆయన ఎదిగిన తీరు కావచ్చు, అనేక కారణాలు ఇచ్చా ఒక రైట్ ఆయన పట్ల పర్సనల్ గడ్జెస్ ఉండేవాళ్ళు ఉన్నారు, ఆయన అంటే ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాతావరణం ఉన్న పాపులర్ లీడర్ ఆయన ఎదిగిన తీరు అనేక కారణాలు ఇచ్చా. ఈ నేపథ్యంలో ఆయనకు భద్రత అవసరం. భద్రత బేస్ ఏంటంటే ఒక మాజీ ముఖ్యమంత్రి ఇవే కాదు, వారికి ఉన్నటువంటి ప్రజల్లో ఉన్న పట్టు, ఒక ఇంపార్టెంట్ పార్టీకి నాయకత్వం వహించడం, థ్రెట్, పరిస్థితుల ప్రభావం, ఇవన్నీ కలిసి భద్రత ఇస్తారు. ఆ రీత్యా చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డికి అప్రాపరేట్గా అవసరం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు ఇంకొక కారణంగా ఏమొస్తుందంటే, మనం చులకన చేయొచ్చు, రాజకీయాల్లో వెటకారం చేయొచ్చు, కానీ మీకు ప్రతిపక్ష హోదా రాలేదు, ప్రజలు లేదు, కాబట్టి మీకు ఎందుకు భద్రత, మీరు ఇప్పుడు కేవలం ఎమ్మెల్యే మాత్రమే, ఇట్లాంటి వ్యవహారాలు నడుస్తున్నాయి. బయటేమో ఈ కామెంట్లు చేస్తారు, కోర్టులో పిటిషన్ వేస్తే ఆయనకు మంచి భద్రత ఇస్తున్నామని చెప్తారు. అక్కడ చెప్పొచ్చు కదా, మీరు ఆయన కేవలం ఎమ్మెల్యేనండి, పులివెందుల ఎమ్మెల్యే, ఆయనకి ఎందుకు అంత భద్రత అనేది, 1+1 చాలు. హోంమంత్రి గారు అప్పుడప్పుడు చెప్తుంటారు, ఎమ్మెల్యేకి 1+, ఎమ్మెల్యేకి 1+1 ఇవ్వాలని రూల్ ఏమి లేదు. జనరల్గా 1+1 ఇస్తారు. ఎమ్మెల్యేకి Z+ వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యే కానోళ్ళకు కూడా భారీ భద్రత ఉంది. ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎమ్మెల్యేల ప్రాతిపదిక, ఎమ్మెల్యే అనేది ఒక ప్రాతిపదికే తప్ప అదే సర్వం కాదు. కాబట్టి ప్రభుత్వం బయట చెప్పేదానికి లోపల చెప్పేదానికి ఉన్న వ్యత్యాసాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అడిగారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత ఎంత అవసరమో అంత ఇవ్వాలి. ప్రభుత్వ వ్యవహార శైలి భద్రత కల్పిస్తున్నట్టే ఉంది, కానీ వారు ఆందోళన చెందడానికి, వాళ్ళు అనుమానించడానికి కావాల్సిన మాటలు కూడా, చర్యలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి బహుశా వారు లెటర్ ఇచ్చారనుకుంటున్నాను. అండ్ మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనుమతికి ఎంతైతే నంబర్ ఇచ్చారో దానికి మించిన కార్యకర్తలు వచ్చేస్తున్నారు.
వీళ్ళు కావాలనే బల ప్రదర్శన చేస్తున్నారు, క్రౌడ్ పుల్లింగ్ చేస్తున్నారు. సో ఈ టైంలో భద్రత కల్పించడం కాస్త ఇబ్బందికరమే అనేది కూడా వాళ్ళ వర్షన్లో చూస్తూ ఉన్నాం. మీరేమంటారు మరి? అప్పుడు జెడ్ ప్లస్ కేటగిరీ ఇస్తే ఏ సమస్య ఉండదు. ఎందుకంటే జెడ్ ప్లస్ కేటగిరీ ఇస్తే భద్రత ఇవ్వడంతో పాటు బుద్ధి పుట్టినట్టు కార్యక్రమాలు డిజైన్ చేయడానికి లేదు. ఖచ్చితంగా ఆఫీస్కి సంబంధించాలి. వాళ్ళ రూట్లో ఈరోజు అక్కడికి పోతే ఇబ్బంది వస్తుంది అనుకుంటే జగన్ గారు పోవడానికి లేదు. ఇప్పుడు చంద్రబాబు గారికి ఆ తరహా భద్రత ఉంది. కానీ జెడ్ ప్లస్ కేటగిరీ ఇస్తే అన్ని పద్ధతులు వచ్చేస్తాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పద్ధతులు పాటించట్లేదు, లేకపోతే కౌడ్ పూల్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మాస్ లీడరు, అందులో ప్రతిపక్షంలో ఉన్నారు. ఈ ధర్నాలు, ఆందోళనలు, నిరసనలు అనేది కామన్ అయిపోతున్నాయి. కాబట్టి దానికి ఏం పరిమితులు ఉంటాయి? చలవిడి గారు రమ్మని నేను అన్న కానీ పోలీసులకు కూడా వైసీపీ సహకరించాలి. ఎందుకంటే మీరు ఎంతమంది వస్తున్నారో ఒక ఇంటి ఇవ్వాలి. లేకపోతే ఏమవుతుందంటే పోలీసులు భద్రత ఏర్పడడం కష్టం వస్తుంది. అయితే ఇంటి ఇస్తున్నారు, అది వీళ్ళు షరతు పెడుతున్నారు ఇంతమంది పైన రావద్దని. ఇక్కడ ఇన్బ్యాలెన్స్ ఉంది. వాళ్ళేమో షరతు, వీళ్ళేమో ఇంటి ఇస్తున్నారు. అట కాకుండా ఒక కేటగిరీ భద్రత వచ్చింది అనుకోండి, అటు ఇంటి ఇవ్వడం, అటు సలహాలు ఇవ్వడం కుదరదు. ఏదైనా ఒక పద్ధతి పాటించాల్సిందే. ఒక పద్ధతి పాటించకపోతే వాళ్ళు పర్మిషన్ అడిగారు, వెళ్ళడానికి వీఐపీకి స్కోప్ కూడా ఉండదు. అందువల్ల మీరు చెప్పిన డౌట్లన్నీ పరిష్కరించాలంటే ఖచ్చితంగా దాన్ని జెడ్ ప్లస్ కేటగిరీ ఇవ్వాలి. రెండోది జగన్ గారే కాదు, చంద్రబాబు గారు ఎవరైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనంలోకి విస్తృతంగా వెళ్తుంటారు. కాబట్టి ఇవన్నీ సహజంగా వస్తుంటాయి. వాటిని ప్రభుత్వం ఫేస్ చేయక తప్పదు. అందువల్ల ఒక పద్ధతి అయిన భద్రత ఉండిందనుకోండి, అన్ని కంట్రోల్లోకి వస్తాయి. కాబట్టి ఆ రీత్యా చూసుకున్నప్పుడు జెడ్ ప్లస్ కేటగిరీ ఆయనకు అవసరం అవుతుంది. సాధారణంగా మీరు చెప్తున్నట్టు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ప్రతిపక్షాలకు భద్రత కల్పించడంలో కాస్త నెగ్లెక్ట్ చేస్తున్నారు, నెగ్లిజెన్స్ చూపిస్తున్నారు అనేది మనం సాధారణంగా వింటున్న విషయమే మన రాజకీయాలలో. సో అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళుతూ ఉన్నప్పుడు, ఏదన్నా సందర్శనార్థమో పరామర్శకో వెళుతూ ఉన్నప్పుడు ఏదైతే వాళ్ళకు ఇవ్వాల్సినదైతే మేము ఇస్తున్నాము, అంతకు మించి అడుగుతున్నారు అండ్ వాళ్ళ దగ్గర ఒక లెక్కాపత్రం ఉండట్లేదు, కావాలనేది అంతా చేస్తున్నారు అంటూ టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఆరోపిస్తున్నారు. అంటే అధికార పార్టీ వాళ్ళు ఇట్లా అనడం ఎంత సహజమో, ప్రతిపక్షం పార్టీలో ఎవరున్నా కూడా మాకు తగిన భద్రత లేదనడం కూడా కనపడుతుంది. మీరు అన్నట్టు అధికారంలో ఉన్న వాళ్ళకి ఒక రకమైన భద్రత, అధికారంలో లేని వాళ్ళకి ఇంకో రకమైన భద్రత అనేది కొనసాగుతూ ఉంది. అది ఇప్పుడు కాదు, గతంలో కూడా ఉండింది, అంతకుముందు కూడా ఉండింది. ఇది రాను రాను మరి పరాకాష్ఠకు చేరింది. కాబట్టి ఖచ్చితంగా ఈ పద్ధతి మారాలి. మొదట వివక్ష అనేది ఉండకూడదు. భద్రత విషయంలో రాజకీయాలు ఉండకూడదు, వివక్ష ఉండదు. మీకు కావాల్సిన వాళ్ళకి కొంత ఎక్కువ ప్రయారిటీ ఇచ్చుకోవడం తప్పలేదు, కానీ ఇవ్వాల్సినంత భద్రత ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వకపోతే మాత్రం అది ప్రమాదకరం. ఇది ప్రభుత్వాలు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు జనం ఎలా వస్తున్నారు, మేము ఆ అవసరానికి తగ్గట్టు ఇస్తున్నాం, అది అలా జరగట్లేదు. అది సమస్య. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాలెంకి వచ్చారు, ఆయన భద్రతకి ఎంతమంది కేటాయించారు, ఆయన పర్యటన సజావుగా జరగకుండా ఉండడం కోసం అంతకన్నా అనేక రెట్లు ఎక్కువ పోలీసులను ఉపయోగించారు. అంటే జనాన్ని ఇప్పుడు జగన్మోహన్ చెప్పాడు, ఒక 2-3 ఐపీఎస్లు, ఒక 10 మంది డిఎస్పీలు, ఒక 50 మంది సిఐలు, 600-700 మంది పోలీసులు, వీళ్ళందరూ ఎందుకు అనుకుంటున్నారు, నా భద్రత కోసం కాదు, నన్ను సభకు జనాన్ని రానికుండడం కోసం పెట్టిన పోలీస్ యంత్రాంగం అన్నాడు. దాంట్లో సంఖ్యలు అటు ఇటు ఉన్న స్వభావం అదే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పర్యటనకు పోయినా ఆయనకు భద్రత కలిగించే వాళ్ళు 10 మంది అయితే ఆటంకం కలిగించే వాళ్ళు 20-30 మంది ఉంటున్నారు. పోలీస్ వ్యవస్థను అట్టు పెడుతున్నారని ఒక విమర్శలు ఉన్నాయి. అది కొంచెం దగ్గరగా కనిపిస్తూ ఉంది. ప్రతిపక్షంలో అట్లే చేస్తుంటారు. కానీ అది కాబట్టి లెక్కపత్రం లేనిది ఎవరికి జగన్ గారు కాదు కదా. మనం ప్రభుత్వం చెప్పమనండి, ఎంతమంది భద్రత, డైరెక్ట్గా భద్రత అంటే ఇంకొకరుగానే అంటారు. ఆయన ఆందోళనకు వస్తున్నాడు, అనేక చోట్ల మీటింగ్లు కూడా దానికోసమే పెట్టాడు అంటారు. రేపు తెల్లారితో ఆ ఖాతా అక్కడ దీంట్లో వేసేస్తారు. అంటే ఆటంకాలు సృష్టించడం కోసం, జనాన్ని రాకుండా ఉండడం కోసం, ఈ ప్రాంతం నుంచి వెళ్ళకూడదు అని రకరకాల షరతులు పెడతారు కదా. ఆ షరతులు పెట్టే వాళ్ళకి కూడా ఇక్కడి నుంచి ప్రమాదం ఉందని చెప్పి మేము షరతులు పెట్టాం, ఇది కూడా జగన్ భద్రత భాగం, 2000 మందికి జగన్ భద్రత ఇచ్చామని కూడా చెప్పేస్తారు. కాబట్టి జగన్ భద్రత కల్పించేదానికన్నా పోలీస్ యంత్రాంగం కన్నా దాని ఆటంకం కలిగించడానికి పెట్టే పోలీస్ యంత్రాంగం అనేక రెట్లు ఎక్కువ ఉంటుంది. దానికి బదులు ఆటంకాలు సృష్టించకుండా ఆ పోలీస్ యంత్రంలో సగం భద్రత కల్పిస్తే జగన్ ఫుల్ పేజ్ భద్రత వచ్చేస్తుంది. కాబట్టి ప్రభుత్వాలు అలా చేస్తుంటాయి, ప్రతిపక్షాలు దాన్ని ఎదుర్కొంటూ ఉంటాయి. కానీ ఒక పరిస్థితులు కొన్ని తీవ్ర రూపం దాలుస్తాయని నమ్మినప్పుడు ఖచ్చితంగా కేంద్ర హోంమంత్రికి దృష్టికి తీసుకురావడం అనేది ఆ పార్టీకి ఉన్నటువంటి ఒక అవసరం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మీకు ఇంతకుమించి భద్రత ఇవ్వనన్నప్పుడు ఖచ్చితంగా కేంద్రం పోవడం తప్ప ఇంకో మార్గం లేదు కదా. మరి ఇప్పుడు ఆ అధికార పార్టీ భద్రత కల్పించడంలో ఫెయిల్ అయ్యింది అంటే కూటమిలో భాగంగా ఉన్న బీజేపీ కూడా ఫెయిల్ అన్నట్టేగా.
మళ్ళీ వెళ్ళి అమిత్ షా గారికే వెళ్ళి వీళ్ళు లేఖ ఇవ్వడం, ఫిర్యాదు చేయడం ఎలా చూడాలి? అంటే ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా లెటర్ రాస్తుంటారు అప్పుడప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన వైఫల్యం చెందాడని చెప్పి ఆయనకే రాస్తుంటాడు. కానీ ఆయన చీఫ్ మినిస్టర్, మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఎవరికి ఇష్టం లేదు చీఫ్ మినిస్టర్ని అప్పీల్ చేస్తాం. కుదరకపోతే కేంద్ర ప్రధానమంత్రి అప్పీల్ చేస్తాం, లేదా గవర్నర్ని అప్పీల్ చేస్తాం. అంతా ఒకే కూటమిలో భాగంగానే వదలలేం. అసలు చంద్రబాబు నాయుడు గారు ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని వ్యతిరేకిస్తున్న మనం మళ్ళీ ఆయనకి రాస్తే ఆయన తీసుకుని ఆయన మారతాడా అంటే అది అనివార్యం. ఎవరైతే కన్సల్ట్ పర్సన్స్ ఉంటారో కాబట్టి రాష్ట్రానికి ముఖ్యమంత్రి, కేంద్రానికి ప్రధానమంత్రి కాబట్టి వాళ్ళు భాగస్వాములు. ఇప్పుడు హోంమంత్రికి లెటర్ రాస్తుంటారు, డీజీపీకి లెటర్ రాస్తుంటారు. ఈ ప్రభుత్వం చేసేదే కదా. కానీ వాళ్ళే ఆ డిపార్ట్మెంట్ హెచ్ఓడీస్ కాబట్టి ఖచ్చితంగా కేంద్ర హోంమంత్రికి కలవడం అనేది పెద్ద ఇబ్బంది కాదు. బీజేపీ వాళ్ళు ఏమి ఆంధ్రప్రదేశ్లో భాగస్వామైనా ప్రభుత్వం చెప్పే ప్రతి పనిని వాళ్ళు చేయరు కదా, ఎవరు అజెండాలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఇది కేంద్ర హోంమంత్రికి చెప్పడం అనేది ఒక సాంకేతిక పరంగా కరెక్టే, రాజకీయం కూడా వ్యూహాత్మకంగా కూడా అది కరెక్టే అవుతుంది.